తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్లెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరగకుండా తేల్చేయడానికి మంత్రి దగ్గరున్న మంత్రదండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు మంత్రి సీతక్క. మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న మినిస్టర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాల్లో బిజీగా ఉన్నారామె. అంతవరకు బాగానే ఉన్నా కొన్ని చోట్ల వాతావరణం సానుకూలంగా ఉన్నా మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయట. ఇటీవల బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రా మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రి. ఆ టైంలో ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు బాహాబాహికి దిగారు. మంత్రి కళ్లెదుటే ఇద్దరు నేతల మధ్య అనుచరులు తోపులాటుకు దిగి కొట్టుకున్నంత పనిచేశారు. ఓ దశలో రవీందర్ రెడ్డి వర్గీయులపై పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆయన చేరికతో మొదలైన వర్గపోరు బాన్సువాడలో రగులుతూనే ఉందని అంటున్నారు. ఈ వర్గపోరుపై గతంలో పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల మీటింగ్ లో వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులను పక్కన పెట్టి అందర్నీ కలుపుకుని పోవాలని అప్పట్లో సూచించారట. లోపాలను సరిదిద్దుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినా మార్పు మాత్రం కనిపించడం లేదన్నది లోకల్ టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి హస్తంగూటికి చేరడంతో ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. కానీ నియోజకవర్గాల్లో వర్గపోరు మాత్రం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. బాన్సువాడలో గ్రూప్ వార్, ఆర్మూర్, జుక్కల్లో పాత కొత్త నేతల పంచాయతీ, బాల్కొండ నాయకుల మధ్య నువ్వా నేనా అనే ఫైట్, ఇలా ప్రతి చోట ఏదో ఒక వివాదం పీసీసీకి తలనొప్పిగా మారిందట. జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ సొంత జిల్లా అయినా ఇతర కీలక నాయకులున్న ఉమ్మడి నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్గపోరు మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేయడం కత్తి మీద సామే అవుతుందన్న అంచనాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెగ్మెంట్ లో వర్గపోరు పార్టీకి నష్టం చేస్తుందని టెన్షన్ పడుతోందట క్యాడర్. ఒక రకంగా ఈ వాతావరణం మంత్రి సీతక్కకు అగ్ని పరీక్షేనంటున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా తొలి పరీక్షకు సిద్ధమవుతున్న సీతక్క జిల్లాలో కొత్త పాత నేతల్ని ఎలా సమన్వయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని చేతులు కలిస్తేనే స్థానిక ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. లేకుంటే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీకి భారీ షాక్ తగిలే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు పరిశీలకులు. మంత్రి సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుని స్థానిక ఎన్నికల్లో ఎలా సత్తా చాటుతారో చూడాలి.